స్వీట్ కార్న్‌తో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ కూడానండి. పిల్లలకైతే చాలా మంచిది. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు స్వీట్ కార్న్‌తో చీజీగా, క్రీమీగా ఈ రెసిపీనైతే చేయబోతున్నాను. చూస్తుంటేనే చాలా యమ్మీగా అనిపిస్తుంది గదా! దీనికోసం స్వీట్ కార్న్‌ని తీసుకొని ముందుగా ఇట్లా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. వాటిని గింజలు తీసుకొని వాటర్‌లో బాయిల్ చేసుకొని సైడ్‌న పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్‌లో బటర్ వేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత గార్లిక్ వేసుకుంటున్నాను. వెల్లుల్లిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని బటర్‌లో ఫ్రై చేస్తుంటే ఫ్లేవర్ వస్తుందండి. నిజంగా చాలా బావుంటుంది. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత మైదా పిండండి తీసుకొని ఇందులో మెల్ట్ అయ్యే వరకు లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత పాలు యాడ్ చేస్తున్నాను. ఈ మైదా పిండి పాలల్లో కుక్ అయ్యి కొంచెం చిక్కగా అయిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, ఆరిగానో వేస్తున్నానండి. అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్. ఆరిగానో అనేది ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోండి. లేదంటే స్కిప్ అయినా చేయొచ్చు. బ్లాక్ పెప్పర్ పౌడర్ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ ఉంది గదా! దాన్ని తీసుకోవాలి. దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్‌ని ఇందులో బాగా మిక్స్ అయ్యేటట్టుగా, కలిసేటట్టుగా కలుపుకోవాలి. మైదా పిండి పాలలో వేసి కుక్ చేస్తేనే చాలా క్రీమీగా స్ట్రక్చర్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో చీజ్‌ని యాడ్ చేస్తున్నాను. మోజరెల్లా చీజ్ తీసుకున్నాను. నార్మల్ చీజ్ తీసుకున్నా కూడా సరిపోతుంది. అంతేనండి. చీజీ, క్రీమీ స్వీట్ కార్న్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ షబీలాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై రెసిపీస్.